దివ్య అయితే బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటుంది. అలా ఆడుతూ ఉండగా ఆ బాల్ ఎళ్ళి విక్కీ వాళ్ళ అమ్మకి తగులుతూ ఉంటుంది. విక్కీ వాళ్ళ అమ్మ ఫోటో పడిపోయి కింద పగిలిపోతుంది. అది చూసి విక్కీ పరిగెట్టుకొని వెళ్ళి ఆళ్ళ అమ్మ ఫోటో తీసి "నీకెంత ధైర్యం, నువ్వు మా అమ్మ ఫోటోని పగలగొడతావా" అని దివ్య మీదకైతే సీరియస్ అవుతూ ఉంటాడు. అరవింద వాళ్ళందరూ అయితే ఒకసారిగా షాక్ అయ్యి, ఏంటి ఈ అమ్మాయి ఇంత పొగరుబోతుగా వ్యవహరిస్తుందనైతే అంటూ ఉంటారు. "నీకెంత ధైర్యం, నువ్వు మా అమ్మ ఫోటోని పగలగొడతావా, నీకు ఇంట్లో ఉండే అర్హతే లేదు" అని అంటూ ఉంటుంది అరవింద దివ్యతో. ఆ మాటలకి దివ్య అయితే, "నేను కాదు, మీకే ఇంట్లో ఉండే అర్హత లేదు" అని అంటూ ఉంటుంది. "మాకింట్లో అర్హత లేదు అంటావా" అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటుంది అరవింద. "అవును విక్కీ, అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు" అని అంటూ ఉంటుంది. అలా వాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉండగా అక్కడికి రమేష్ చంద్ర వచ్చి, "ఏంటి అసలు ఏం చేస్తున్నావు దివ్య, ఏం మాట్లాడుతున్నావు" అని సీరియస్ అవుతూ ఉంటాడు. "ఆపు నీ నాటకాలని" అరవింద, విక్కీ వాళ్ళ నాన్నే అంటూ ఉంటారు. ఆ మాటలకి రమేష్ చంద్ర అయితే ఏం మాట్లాడాలో తెలియక దివ్యని గట్టిగా కొడుతూ ఉంటాడు. "ఏంటి దివ్య, నువ్వు ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు" అని రమేష్ చంద్ర అయితే దివ్యతో అంటూ ఉంటాడు.